ఒక యుద్ధాన్ని గెలవాలంటే కేవలం ఒక రాజు వల్లే సాధ్యం కాదు. అదే ఆ రాజుకు ఒక పెద్ద సైన్యమే ఉంటే, ఆ సైన్యం అత్యంత శక్తివంతమైతే ఎలాంటి పెద్ద యుద్ధాన్నైనా ఆ రాజు సునాయాసంగా గెలవగలడు. మార్వెల్ ఇన్ఫినిటీ సాగాలో కూడా థానోస్ ఒకడే అయి ఉంటే అతన్ని మన అవెంజర్స్ ఈజీగా ఓడించేవాళ్ళు. కానీ అక్కడ అలా జరగలేదు. థానోస్కి అత్యంత శక్తివంతమైన బలమైన ఒక పెద్ద సైన్యమే ఉంది కాబట్టి ముందుగా థానోస్ గెలుస్తాడు. అలాగే మల్టీవర్స్ సాగా మొత్తానికి మెయిన్ విలన్ అయిన డాక్టర్ డూమ్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫినిటీ సాగా మొత్తానికి థానోస్ ఒక మెయిన్ విలన్. సేమ్ అలాగే మల్టీవర్స్ సాగా మొత్తానికి డాక్టర్ డూమ్ మెయిన్ విలన్. సింపుల్గా చెప్పాలంటే డాక్టర్ డూమ్ ఈక్వల్స్ టు థానోస్. అక్కడ ఇన్ఫినిటీ సాగాలో థానోస్కి ఒక పెద్ద ఆర్మీనే ఉంటుంది. ఆ ఆర్మీతో థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ని కనిపెట్టి సక్సెస్ అవుతాడు. సేమ్ అలాగే రాబోయే అవెంజర్స్ డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్లో డాక్టర్ డూమ్కి కూడా మనము ఒక పెద్ద ఆర్మీని చూడబోతున్నాం. ఇంతకీ డూమ్ ఎలా తన ఆర్మీని ఫామ్ చేసుకుంటాడు? ఎందుకు డూమ్కి ఆర్మీ కావాల్సి వస్తుంది? అతని మోటివ్ ఏంటి? అంతేకాకుండా డూమ్ ఇటు అవెంజర్స్ నుండి అటు ఎక్స్మెన్ నుండి డార్క్ అవెంజర్స్ అనే ఒక టీంని ఫామ్ చేయబోతున్నాడని చాలా రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ డూమ్ డార్క్ అవెంజర్స్తో టీం ఫామ్ చేస్తే ఇందులో ఎవరెవరు ఉంటారు? డార్క్ అవెంజర్స్ ఎందుకని డూమ్ కోసం పనిచేస్తారు? ఈ డార్క్ అవెంజర్స్ టీంతో డాక్టర్ డూమ్ ఏం చేయబోతున్నాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చేసే పవర్ డూమ్కి ఎలా వచ్చింది? ఇంతకీ ఇంత శక్తివంతమైన టీంని అవెంజర్స్, ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ ఎలా ఎదిరిస్తారు? ఇలా ప్రతి పాయింట్ని కనెక్ట్ చేస్తూ నేను మీకు ఒక పెద్ద ఫ్యాన్ థియరీనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక ఫ్యాన్ థియరీనే, నిజం కావచ్చు కాకపోవచ్చు, మళ్ళీ వచ్చి నన్ను కామెంట్స్లో వేసుకోకండి. ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే కింద కామెంట్ సెక్షన్లో హైప్ బటన్ ఉంది. ఆ హైప్ బటన్ని క్లిక్ చేసి ఈ వీడియోకి అయితే హైప్ ఎక్కించండి. ప్రీవియస్గా అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన క్యాస్ట్ని మార్వెల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో మళ్ళీ మార్వెల్ అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన క్యాస్ట్ 2ని కూడా అనౌన్స్ చేస్తుంది. ఐ థింక్ ఇప్పుడు మనము మాట్లాడుకోబోయే ప్రతి ఒక్క క్యారెక్టర్ అవెంజర్స్ డూమ్స్డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో కనిపిస్తుంది. ఇంకా మన ఫ్యాన్ థియరీని స్టార్ట్ చేద్దాం. ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో స్టార్ట్ అయిన ఈ ఫ్యాన్ థియరీ కథ అవెంజర్స్ సీక్రెట్ వార్స్తో ముగుస్తుంది. ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ ఒక అత్యంత శక్తివంతుడైన గ్యాలక్టస్ని ఎదుర్కొంటారు. అంతేకాకుండా రీడ్ రిచర్డ్స్ మరియు సూజన్ స్ట్రోమ్ తన కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని గ్యాలక్టస్ నుండి కాపాడుకుంటారు. గ్యాలక్టస్ ఎందుకని ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని ఆహారంగా తీసుకోవాలనుకుంటాడు అనే విషయాన్ని నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్. ఇతను రియాలిటీని తనకు అనుకూలంగా మార్చగలడు. కొత్త కొత్త యూనివర్సెస్ని క్రియేట్ చేసి అందులో జీవాన్ని క్రియేట్ చేయగలడు. చనిపోయిన వాళ్ళను బ్రతికించగలడు. పాకెట్ యూనివర్సెస్ని క్రియేట్ చేయగలడు. టైంని పాస్ చేయగలడు. యూనివర్సెస్ మధ్య ట్రావెల్ చేయగలడు. టైంలో ట్రావెల్ చేయగలడు. ఒక మాటలో చెప్పాలంటే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ మార్వెల్లో ఒక గాడ్ లాంటి వాడు. ఒక గాడ్కి ఎన్ని పవర్స్ ఉంటాయో సేమ్ అన్ని పవర్స్ ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి ఉంటాయి. అందుకే గ్యాలక్టస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని డెవోట్ చేసి తన అనంతమైన ఆకలిని తీర్చుకోవాలనుకుంటాడు. కానీ అది అలా జరగదు. అయితే మూవీ చివరిలో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం డాక్టర్ డూమ్ రావడాన్ని మనం చూస్తాం. డాక్టర్ డూమ్ మార్వెల్ యూనివర్స్లోనే ఒక జీనియస్, అలాగే ఒక సాసరర్. రీడ్ రిచర్డ్స్కి ఒక పెద్ద రైవల్. ఇతని గురించి నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇతని ఆరిజిన్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క ఒమేగా లెవెల్ మ్యూటెంట్ పవర్స్ గురించి తెలుసుకున్న డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం వస్తాడు. గ్యాలక్టస్ కంటే ఫ్రాంక్లిన్తో అవసరం ఉంది. మరి ఒక నార్మల్ హ్యూమన్ అయిన డూమ్కి ఫ్రాంక్లిన్తో ఏం అవసరం? దీనికి మీరు ఒక స్టోరీని వినాలి. మార్వెల్ కామిక్స్లో ఎలాగైతే డాక్టర్ డూమ్ ఇన్కర్షన్స్ గురించి ముందే తెలుసుకుంటాడో సేమ్ అలాగే ఇక్కడ కూడా డాక్టర్ డూమ్ రాబోయే ఇన్కర్షన్స్ని ముందే తెలుసుకుంటాడు. వన్స్ ఈ ఇన్కర్షన్స్ స్టార్ట్ అయితే మొత్తం మార్వెల్ యూనివర్స్లో ఉన్న ఆల్టర్నేట్ రియాలిటీస్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఢీకొని నాశనం అవుతాయి. ఇవి పోతే పోని వీటితో పాటుగా డాక్టర్ డూమ్ యొక్క కింగ్డమ్ అయిన లాట్వేరీ కూడా పోతుందనే భయంతో డూమ్ ఎలాగైనా కానీ ఇన్కర్షన్స్ని ఆపాలనుకుంటాడు. ఇక్కడ డూమ్ విలన్ ఏమి కాదు, కానీ తన సొంత ఆశయాల కోసం డూమ్ ఏమైనా చేస్తాడు. అలా డూమ్ మార్వెల్ కామిక్స్లో ఒక మెయిన్ విలన్గా అయితే మనకు కనిపిస్తాడు. కామిక్స్లో డూమ్ ఇన్కర్షన్స్ని ఆపి మొత్తాన్ని సేవ్ చేయాలనుకుంటాడు. కానీ అక్కడ మొత్తం సీన్ అనేది రివర్స్ అవుతుంది. అయితే ఇంత పెద్ద ప్రమాదం నుండి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ని కాపాడాలంటే డూమ్కి ఒమేగా లెవెల్ పవర్ కావాలి. కానీ డూమ్కి అంత శక్తి ఎలా వస్తుంది చెప్పండి? డూమ్ ఐరన్ మ్యాన్ లాగా టెక్నాలజీని యూజ్ చేసి ఒక డూమ్ బాట్ ఆర్మీని సిద్ధం చేసుకుంటాడు. అలాగే డూమ్ ఒక మ్యాజిక్ యూజర్, సేమ్ లైక్ డాక్టర్ స్ట్రేంజ్, డార్క్ హోల్ లాంటి ఎన్నో పుస్తకాలను యూజ్ చేయగలడు. అంతేకాకుండా డూమ్ ఒక మ్యానిపులేటర్. అంటే ఎంత వాడినైనా డూమ్
కంట్రోల్ చేయగలడు. అది తన మ్యాజిక్ వల్ల అయినా అవ్వచ్చు, లేదా తన మాయ మాటల వల్లైనా అవ్వచ్చు. అయితే డూమ్ ఇన్కర్షన్స్ని ఆపడానికి ఒక అత్యంత శక్తి కోసం వెతికే క్రమంలో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి తెలుసుకుంటాడు. ఇంకా వెంటనే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ దగ్గరికి వెళ్ళి తనని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎన్నో విషయాలు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి చెప్తాడు. మన ఇద్దరం కలిస్తే ఈ మొత్తం మార్వెల్ యూనివర్స్ని కాపాడొచ్చు అని చెప్తాడు. ఈ విధంగా డూమ్ తన మ్యాజిక్తో ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్ అయిన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని తన వశం చేసుకుంటాడు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఒక 4 years చిన్న పిల్లోడు కాబట్టి ఏది చెప్పినా అది నిజం అనుకుని నమ్మేస్తాడు. ఈ విధంగా డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని బాక్స్టర్ బిల్డింగ్ నుండి కిడ్నాప్ చేసి యూనివర్సెస్ మధ్య ట్రావెల్ చేస్తూ వెళ్తాడు. అయితే డూమ్ని వెతుక్కుంటూ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ కూడా వెళ్తుంది. యాక్చువల్లీ డూమ్ యొక్క రియల్ ప్లాన్ ఏంటంటే మొత్తం మార్వెల్ యూనివర్స్ని తను ఒక్కడే కాంకర్ చేయాలని. డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని యూజ్ చేసుకుని ముందే ఇన్కర్షన్స్ని ఆపి తర్వాత తను ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని యూజ్ చేసుకుని మొత్తాన్ని రూల్ చేయాలనుకుంటాడు. సేమ్ అలాగే తన ప్లాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడు. అయితే ఇదంతా మల్టీవర్స్ ట్రీ నుండి గమనిస్తున్న లోకి టీవీఏకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అలా టీవీఏ అన్ని రియాలిటీస్లో ఉన్న సూపర్ హీరోస్ని యూనిట్ చేస్తుంది. డూమ్ రియల్ ప్లాన్ ఏంటో తెలుసుకున్న అవెంజర్స్, ఎక్స్‌మెన్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ వీళ్ళు చాలామంది అతన్ని ఆపాలనుకుంటారు. అయితే ఈ పిచ్చి సూపర్ హీరోస్కి తెలియని ఇంకో విషయం ఏంటంటే టీవీ ఎలాగైతే ఒక పెద్ద సూపర్ హీరో టీమ్ని యూనిట్ చేస్తుందో సేమ్ అలాగే ఇంకో పక్క డాక్టర్ డూమ్ ఒక పెద్ద సీక్రెట్ టీమ్ని రెడీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే డూమ్ తన రియల్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో తను ఈ సూపర్ హీరోస్ని ఎదుర్కోవాలి. అది బిజీగా ఉన్న డూమ్ వల్ల అసలు అవ్వదు. కాబట్టి డూమ్ ఒక సీక్రెట్ టీమ్ని ఫామ్ చేసి వీళ్ళతో అవెంజర్స్, ఎక్స్‌మెన్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ని అడ్డుకుంటాడు. వాళ్ళే డార్క్ అవెంజర్స్. వీళ్ళు మామూలు అవెంజర్స్ కంటే కూడా చాలా శక్తివంతులు. ఈ డార్క్ అవెంజర్స్లో స్కార్లెట్ విచ్, సెంట్రీ, కెప్టెన్ హైడ్రా, మ్యాగ్నెటో, నేమర్, ఈవిల్ స్ట్రేంజ్, ఆల్టన్, మాస్టర్ హల్క్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరినీ డూమ్ ఎలా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. డూమ్ ముందుగా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క పవర్స్ని యూజ్ చేసుకుని మొత్తం అన్ని రియాలిటీస్లో ఉన్న అవెంజర్స్కి, ఎక్స్‌మెన్కి వ్యతిరేకంగా ఉన్న సూపర్ హీరోస్ని వెతుకుతాడు. అలా ముందుగా కెప్టెన్ అమెరికా గురించి తెలుసుకుంటాడు. ఇంకో ఆల్టర్నేట్ రియాలిటీలో కెప్టెన్ హైడ్రా అవెంజర్స్కి ఆపోజిట్గా ఉంటూ హైడ్రా కోసం పనిచేస్తూ ఉంటాడు. హైడ్రాని తన యూనివర్స్లో ఎక్స్పాండ్ చేయాలనుకుంటాడు. ఇంకా అప్పుడు డూమ్ ఫ్రాంక్లిన్తో కలిసి అక్కడికి వెళ్ళి కెప్టెన్ హైడ్రాని మ్యానిపులేట్ చేస్తాడు. నేను ఈ యూనివర్స్ని కాంకర్ చేయబోతున్నా, అలా జరిగితే నేను నీకు హెల్ప్ చేస్తా, అప్పుడు నువ్వు నీ హైడ్రా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవచ్చు, వీలుంటే మల్టీవర్స్ మొత్తం నీ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవచ్చు అని డూమ్ కెప్టెన్ హైడ్రాకి చాలా మాయ మాటలు అయితే చెప్తాడు. ఇంకా ఈ మాటలకు లొంగిపోయిన కెప్టెన్ హైడ్రా డాక్టర్ డూమ్ కోసం పనిచేయడానికి సిద్ధమవుతాడు. అలా డూమ్ కెప్టెన్ హైడ్రాని తన ఫీల్డ్ కమాండర్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డూమ్ మ్యాగ్నెటో గురించి తెలుసుకుంటాడు. మ్యాగ్నెటో ఎక్స్‌మెన్ యొక్క యాంటీ విలన్, మ్యూటెంట్స్ యొక్క ఆధిపత్యం కోసం ఎప్పుడూ ఫైట్ చేస్తూ ఉంటాడు. మార్వెల్ కామిక్స్లో మ్యాగ్నెటో మరియు డూమ్ మంచి మిత్రులు. మ్యూటెంట్స్ కోసం సపరేట్గా ఒక యూనివర్స్ని బిల్డ్ చేసి ఇస్తా అని డూమ్ మ్యాగ్నెటోకి మాటిస్తాడు. అలా డూమ్ మ్యాగ్నెటోని తన టీంలోకి అయితే జాయిన్ చేయించుకుంటాడు. అలాగే డూమ్ ఫ్రాంక్లిన్ను శక్తివంతమైన మ్యూటెంట్గా చూపించి మ్యాగ్నెటో యొక్క నమ్మకాన్ని పొందుతాడు. ఆ తర్వాత డూమ్ అన్ని యూనివర్సెస్ని చూస్తూ హల్క్ వేరియంట్స్లో అత్యంత శక్తివంతుడైన మాస్టర్ హల్క్ దగ్గరికి వెళ్తాడు. ఇతను ఎర్త్ 9200కి చెందిన ఒక ఈవిల్ హల్క్ వేరియంట్. ఇతను చాలా శక్తివంతుడు. నీకు ఒక యూనివర్స్ను పాలించే అవకాశాన్ని ఇస్తా, లేదా ఎర్త్ 616 హల్క్ను ఓడించే అవకాశాన్ని ఇస్తా అని డూమ్ మాస్టర్ హల్క్కి మాటిస్తాడు. దీనికి నువ్వు చేయవలసిన పని ఒకటే, నువ్వు వచ్చిన ఆ టీంలో జాయిన్ అవ్వాలని ఎన్నో మాటలు చెప్తాడు. ఈ విధంగా మాస్టర్ హల్క్ డూమ్ యొక్క గ్రూప్లో అయితే జాయిన్ అవుతాడు. అంతేకాకుండా ఆ తర్వాత డూమ్ నేమర్ వేరియంట్స్లో ఈవిల్ వెర్షన్ని లేదా 8616కి చెందిన నేమర్ని వెతుకుతాడు. ఆల్రెడీ మనం నేమర్ని వకండా ఫర్ ఎవర్లో చూస్తాం. ఇతనికి తన టాలెకన్ రాజ్యం అంటే చాలా ఇష్టం. బయట ప్రపంచాన్ని మరియు వకండాన్ని రూల్ చేసే అవకాశాన్ని నీకు ఇస్తానని డూమ్ నేమర్కి మాటిస్తాడు. అలా నేమర్ని డూమ్ తన టీంలో జాయిన్ చేసుకుంటాడు. ఆ తర్వాత డూమ్ అత్యంత శక్తివంతుడు కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే 8616లో ఉన్న సెంట్రీ డూమ్కి అయితే కనిపిస్తాడు. సెంట్రీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. అవెంజర్స్ అందరూ ఇతని ముందు ఎందుకు పనికిరారు. ఇలాంటి ఒక శక్తివంతుడు తన టీంలో ఉండాలని కోరుకుంటాడు డూమ్. అయితే ఇక్కడ డూమ్ ఇంకో ప్లాన్ వేస్తాడు. సెంటర్లో ఉన్న ఇంకో ఈవిల్ వర్షన్ని డూమ్ మ్యానిపులేట్ చేసి బయటకైతే తీసుకొస్తాడు. సెంట్రీలో వైడ్ చాలా పవర్ఫుల్. ఈ వైడ్ ఎప్పుడు ఈవిల్ సైడ్ ఉండి హీరోస్ని చంపాలని అనుకుంటూ ఉంటాడు. అలా ఈజీగా సెంట్రీని డూమ్ తన వైపు తీసుకుంటాడు. మార్వెల్ యూనివర్స్లోనే సాసరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ కూడా డూమ్కి కావాలి. అలా డూమ్ ఆల్టర్నేట్ రియాలిటీలో ఉన్న ఒక ఈవిల్ వర్షన్ డాక్టర్ స్ట్రేంజ్ని తన టీంలో జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా మెయిన్ యూనివర్స్కి చెందిన డాక్టర్ డూమ్ క్లియోతో కలిసి డార్క్ డైమెన్షన్లో ఇన్కర్షన్స్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు.
ఇంకా డూమ్ డాక్టర్ స్ట్రేంజ్ని అప్రోచ్ అయ్యి మన ఇద్దరం కలిసి ఇన్కర్షన్స్ని ఆపవచ్చని డూమ్ స్ట్రేంజ్ని నమ్మిస్తాడు. అలా డూమ్ డాక్టర్ స్ట్రేంజ్ని కూడా తన టీంలో అయితే జాయిన్ చేసుకుంటాడు. ఇంకా లాస్ట్గా డూమ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిని తన టీంలో జాయిన్ చేసుకుంటాడు. ఆమె స్కార్లెట్ విచ్ ఏకేఏ వాండా మ్యాక్సిమాఫ్. చాలామంది అనుకుంటూ ఉంటారు డాక్టర్ స్ట్రేంజ్ 2లో వాండా చనిపోయింది కదా అని. ఒకవేళ చనిపోయి ఉంటే డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క పవర్స్ని యూజ్ చేసి మళ్ళీ వాండాని బ్రతికిస్తాడు. అంతేకాకుండా చనిపోయిన విజన్ని ఇంకా నీ పిల్లలను కూడా రియాలిటీలోకి తీసుకొస్తా అని డూమ్ వాండాకి మాటిస్తాడు. అలాగే ఇన్కర్షన్స్ని ఆపడానికి నీ హెల్ప్ నాకు కావాలని డూమ్ వాండాకి మాయ మాటలు అయితే చెప్తాడు. ఇంకా తనను సేవ్ చేసిన డూమ్ వైపు నిలబడాలని వాండా డిసైడ్ అవుతుంది. మార్వెల్ కామిక్స్లో కూడా డూమ్ వాండాతో కలిసి చాలా పనులు అయితే చేస్తాడు. ఈ విధంగా డూమ్ చాలా ఈవిల్ వర్షన్ని యూనైట్ చేసి అవెంజర్స్, ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ ఫోర్తో ఫైట్ చేస్తారు. అంతేకాకుండా డూమ్ దగ్గర ఒక బాట్ ఆర్మీ కూడా ఉంటుంది. డూమ్ డార్క్ అవెంజర్స్ అనబడే ఒక పవర్ఫుల్ టీమ్ని రెడీ చేస్తాడు. తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డూమ్ ఈ ఈవిల్ వర్షన్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుంటాడు. అయితే చివరికి డూమ్ అనుకున్న ఇన్కర్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యి మొత్తం నాశనం అవుతుంది. డూమ్ ఎంత ట్రై చేసినా కానీ ఇన్కర్షన్స్ని ఆపలేకపోతాడు. ఇంకా ఆ టైంలో డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క ఒమేగా లెవెల్ మ్యూటెంట్ పవర్ని యూజ్ చేసుకుని గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. అలా డూమ్ బ్యాటిల్ వరల్డ్ అనే ఒక ప్యాచ్ వర్క్ ప్లానెట్ అయితే బిల్డ్ చేస్తాడు. అలా గాడ్ అయ్యి ఆ యూనివర్స్ని రూల్ చేస్తూ ఉంటాడు. డూమ్ అనుకున్న మాస్టర్ ప్లాన్ ఇదే. ఇంకా మొత్తానికి ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెయిన్ కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే కింద కామెంట్ సెక్షన్లో హైప్ బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. అయితే మర్చిపోకండి, దానివల్ల చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా ఓకే, బాయ్ గైస్.